అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కూడా కొంతమంది నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? మరి రాజకీయ పార్టీలకు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ పార్టీలో పరిస్థితి, సీట్ ఇచ్చే పరిస్థితి అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జమాతే ఉలమాయే హింద్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలో ఒక చైతన్యం కలిగిస్తూ రాబోయేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 లక్షల మంది ముస్లిం మైనార్టీలను శాసిస్తున్నటువంటి ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మైనార్టీలకే సీట్లు కేటాయించాలా. ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, అలాగనే కాంగ్రెస్ తరఫున నిలబెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించేటువంటి సూచనలు ఉన్నాయనేసి ఈరోజు జమాతే ఉలమాయే సంబంధించిన మత పెద్దలంతా కూడా ఏకవర్గంగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఒకవేళ లేని పక్షం లేదన్న ఉంటే ఆ 3 ప్రధాన పార్టీలు కూడా మైనార్టీ అభ్యర్థులకి అవకాశం ఇవ్వలేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులను మేము తీర్మానం చేసుకొని నిలబెట్టేసుకొని గెలిపించుకొని మా సత్తా ఏదో చాటుకుంటామనే విధంగా ఈరోజు ఈ సభా వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే కరివేపాకులకు వాడుకొని వదిలేసుకుంటున్నారు. ఏదో ఒక నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి పెద్ద స్థాయిగా అవకాశాలు కల్పించామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప ఇంతవరకు మైనార్టీల సంక్షేమం అనేది జరిగిన సందర్భం లేదు. అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఒక మంచి నివేదిక అందజేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ స్థానాల్లో ఈరోజు మైనార్టీ డిపార్ట్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు 6 ఎంపీ సీట్లు ఇవ్వాలనేసి కూడా తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఫేవర్గా ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఉంది. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఎన్నికల బరిలోకి మైనార్టీల అభ్యర్థులే నిలబడతారనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానికి ఉలమా సంబంధించిన మత పెద్దలు కానీ, జమాతే ఇస్లామిక్ హింద్ కానీ, అలాగే ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలు కానీ, ఇతర మేధావులందరూ కూడా మనకు మద్దతుగా నిలబెట్టేసి గెలిపించేటువంటి సందర్భాలు ఉన్నాయనేసి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. చూశారు కదండి, ముఖ్యంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నివేదిక అందజేశాము. ఖచ్చితంగా వాళ్ళు కూడా సీటు అవకాశం వచ్చే పరిస్థితి ఉందని కూడా తెలియజేశారు. అలాగే కొంతమంది మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद रफ़ी. ये पैराडाइज में क्या मकसद में मुसलमान सब हारे है जने मिल को एक स्टेज पर आको इन्हों माइनॉरिटी को देना को बोलती हैं. माइनॉरिटी देना भी दिए तो हम सब वर्क करती, नहीं दिए तो करते जरूर से मिल गया. कोस पार्टी कर गए बोले नहीं, हर एक पार्टी तेलुगुदेशम हो, एक कांग्रेस हो, एक वाईएसआर हो, इसमें किसी भी दिए तो करती है. तो तेलुगुदेशम में देती करने के हिसाब में हमें बोले थे, दिया नगर को हमें खुश करते हैं. इसे म्हणजे మోకా మంది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఉలామాలు అందరూ కూడా రావడం జరిగింది. వారితో కూడా విషయం తెలుసుకుందాము. చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అనంతపురం లోకల్. మేము, నా పేరు ఖలందర్ ఖాన్. ఇక్కడ జమాయతే ఉలమా హింద్ మత పెద్దలందరూ కలిసి ఒక పిలుపునిచ్చారు. మేమందరము వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ హాజరయ్యాము. అనంతపురం అర్బన్కి ఒక ముస్లిం సోదరునికి ఎమ్మెల్యే పోస్ట్కి ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మేము గెలిపించుకోవాలని మేము కోరుతున్నాము. ఆ కోరగడం ద్వారా మేమందరూ ఇక్కడ మత పెద్దలంతా కలిసి ఆ విషయంతో చర్చించడానికి ఇక్కడంతా ఏకమైనాము. మేమందరము ఏకకంఠంగా ఒకటే చెప్తున్నాము, ఏ పార్టీ అయినా ప్రధాన పార్టీ ముస్లిం సోదరులకి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే మేమంతా కలిసి అతనికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే మా ప్రార్థన. చూశారు కదండి, ఏదైతే ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేసిన పరిస్థితి అంటే ప్రధాన రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మైనార్టీ టికెట్ కేటాయించాలి, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలి, లేకపోతే వారికి ఖచ్చితంగా ఇండిపెండెంట్ కూడా నిలిపెడతామని కూడా తెలియజేస్తారు. అదేవిధంగా ఎవరికైతే సీటు కేటాయిస్తే మైనార్టీలకి వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయించి గెలిపించుకుంటామని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.